నమస్తే, వెల్కమ్ టు లియో. నందమూరి తారక రామారావు గారు నిజంగా ఈ పేరు చెప్తేనే తెలుగోడు ఎక్కడున్నా సరే గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక పేరు అని చెప్పుకోవచ్చు. తెలుగోడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అయితే ఈయన వర్ధంతి దాదాపు 29వ వర్ధంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ గారి యొక్క విశిష్టతను గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అన్న నందమూరి తారక రామారావు గారు, ఆయన్ని ఏ కోణంలో చూడాలి, ఎలాగా ఏమంటారు ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక సినీ నటుడా, లేదా రాజకీయ నాయకుడా, లేదా ఒక ముఖ్యమంత్రి, లేదంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన వరకు కూడా ఆయన చేసినటువంటి ఒక పనుల, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదంటే ఏదైతే మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికి సంబంధించినటువంటి సినీ పరిశ్రమ కావచ్చు, లేదా ప్రపంచంలో ప్రతి ఒక్క ఖండంలో తెలుగోడు ఆత్మగౌరవం నిలబెట్టినటువంటి ఒక వ్యక్తి కింద చెప్పుకోవాలా అంటే ఏం చెప్పుకోవాలంటారు? ఆయన ఒక యుగ పురుషుడిగా చెప్పాలండి. ఎందుకంటే ఎవరు కూడా అంత సాధించిన వ్యక్తులు నాకు తెలిసి లేరు. 1923లో ఆయన పుట్టారు, 96లో చనిపోయారు. కానీ ఆయన సినిమా నటుడుగానే సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకుని ఎవరు సినిమాల్లో రారు. అలాంటి వ్యక్తి మరి ఆ ఉద్యోగాన్ని, సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని వదులుకుని సినిమాలో రావటం కానీ, ఆయన వేసిన పాత్రలు కానీ, ఎందుకంటే శ్రీకృష్ణుడి పాత్ర, శ్రీరాముడి పాత్ర. ఇంకొకటి ఏంటంటే, నేను ఆయన కొంచెం ఇంటర్వ్యూ చేస్తున్నాను తెలుస్తుంది, ఆయన చేతి మీద, కుడి చేతి మీద శ్రీకృష్ణుడి పుట్టుమచ్చ ఉందంట. అది పుట్టుమచ్చ ఆయన గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక ఫ్రెండ్తో కలిపి వేయించుకున్నారట. సినిమాలోకి రాలంక ఆయన చదువుకునేటప్పుడే వేయించుకున్నారు. మళ్ళీ వాడి పిల్లలకి అందరికీ కృష్ణ అని వచ్చేట్టుగా పేర్లు పెట్టుకున్నారు. మళ్ళీ ఆయన కృష్ణుడిగానే చూస్తారు అందరూ, ఒక దైవాంశ సంబూధుడిగా భావిస్తారు. ఇవన్నీ కాకతాళీయంగా జరిగినాయి నేను అనుకోవట్లా. కాకపోతే అందుకనే ఆయన కారణ జన్ముడు అని చెప్పాల్సి వస్తుంది. అటు సినిమా రంగంలో నటుడిగా మన దేశంతో రంగప్రవేశం చేసిన, నా దేశం వరకు సినిమాలు చేసిన, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి మరి 6 నెలల్లోనే 9 నెలల్లోనే ఆయన అధికారంలో చేపట్టినా కానీ ఇవన్నీ కూడా కాకతాళీయంగా జరిగినవి కాదు. అది దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే ఆయన ఈ స్థాయికి ఆయన వచ్చారనే చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనం చూసుకుంటే ఖచ్చితంగా రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు, లేదా మిగతా దేవతలు ఎలా ఉంటారు, ఆఖరికి పూర్తి మన విశ్వరూపం ఏదైతే ఉంటుందో విష్ణు రూపాన్ని కూడా చూడాలంటే కూడా ఖచ్చితంగా మనకు కనిపించే మాత్రం అన్న ఎన్టీఆర్ గారి బొమ్మలే మనకు కనిపిస్తుంటాయి. ఆయన్నే ఆరాధ్యంగా మనం చూసుకుంటూ వస్తుంటారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మహత్య సినిమా వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆ సినిమా పాత్ర వేసిన తర్వాత భక్తులందరూ కూడా తిరుపతి నుంచి వెళ్ళిపోయి చెన్నైలో ఉన్న ఇంటికి, ఆ కోడంబాకం ఇప్పుడు ఉన్న ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఇల్లు ఉండేది, అక్కడికి బస్సులు, టూరిస్ట్ బస్సులన్నీ అక్కడ ఆగే వెంట వచ్చి ఈయన దర్శనం చేసుకెళ్ళేవాళ్ళు. మరి వెంకటేశ్వర స్వామి ఇలాగే ఉంటాడని కూడా జనం ఫిక్స్ అయిపోయారు. అంటే నేను అనుకోవటం ఏంటంటే అవతార పురుషుడు ఆయన. ఇప్పుడు భగవంతుడు తనకు కావాల్సిన కోరికలన్నీ మనిషి ద్వారా చేయించుకుంటాడు, ఆయన ప్రత్యక్షం అయిపోయి చేసుకోవడం ఉండదు. అట్లా ఇవన్నీ జనాలకు తెలియజెప్పడం కోసమే ఆ సినిమాలు చేయించడమే. ఇప్పుడు రావణాసురుడిగా ఆయన చేయటం కానీ, మరి దుర్యోధనుడిగా చేయటం కానీ, మరి శ్రీకృష్ణుడిగా ఆయన చేయటం కానీ, ఆ శ్రీకృష్ణుడి పాత్రని చేసేటప్పుడు ఆయనలాగానే నడక కానీ, నడక తీరులోనూ ఆయన హావభావాల్లోనూ మొత్తం మార్పు వచ్చేస్తుంది. అది అసాధారణమైన విషయం, అందరికీ సాధ్యం కాదు అది. మరి ఆయన మన దేశం సినిమా అప్పుడు మొదటి సినిమాలోనే ఆయన కానిస్టేబుల్ పాత్ర వేసి ఆ అగ్రెసివ్నెస్ మొదటి సినిమా అవకాశం ఎల్వి ప్రసాద్ గారు ఇచ్చారు. ఆ ఎల్వి ప్రసాద్ గారు వచ్చారనే ఆయన ఏసీ కాలేజీలో బాలనాగమ్మ ఆ పాత్ర వేయాల్సి వచ్చినప్పుడు అమ్మాయి వేయాల్సిన వాళ్ళు రాకపోవడంతో ఈయన వేయాల్సి వచ్చిందంట. ఈయన మీసాలు తీయకుండానే నేను వేస్తానని చెప్పారట. బలవంతం గుప్పించారు ఆయన్ని. అక్కడ మెడ్రాస్ నుంచి ఎల్వి ప్రసాద్ గారు వచ్చారు, మీరు ఏమైనా వేయాలంటే బలవంతంగానే వేశారు. అక్కడ ఎల్వి ప్రసాద్ గారు కనెక్ట్ అయ్యారు. ఇవన్నీ ఏంటంటే ఒకరి ద్వారా దొరకాల్సిందే. ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళాలంటే సడన్గా వెళ్ళిపోయి ప్రత్యక్షం అయిపోయి సినిమా ఇండస్ట్రీ కూర్చోరు, ఒకరి ద్వారా వెళ్తూ ఉంటారు, అలా ముందుకు వెళ్తూ ఉంటారు. కృష్ణవేణి గారు మన దేశం సినిమా చేయటము, అందులో కానిశీల పాత్ర అవకాశం రావటము, ఆ తర్వాత పల్లెటూరి పిల్ల కూడా రెండో సినిమా కూడా వాళ్ళే తీశారు. ఎందుకంటే శోభనాశల స్టూడియోస్, మిర్జాపురం రాజావారు వాళ్ళే సినిమాలు, 2 సినిమాలు కూడా. ఆ తర్వాత పాతాళ భైరవితో స్టార్డమ్ వచ్చింది ఆయనకి. పాతాళ భైరవి, మాయాబజారు, అక్కడి నుంచి ఆయన పౌరాణిక పాత్రలకి ఇంకా వేరే ఎవరూ చేయలేని విధంగా ఆ స్థాయిలో నెంబర్ 1 స్థానాన్ని, మరి పార్టీ 82 పార్టీ పెట్టే వరకు కూడా ఆయన నెంబర్ 1 పొజిషన్లోనే ఉన్నారు. అంతేగాని సినిమా అవకాశాలు రావట్లేదని పార్టీ పెట్టాలి ఆయన. అలాగే పార్టీ పెట్టిన తర్వాత నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉంటూ మరి ఇటు సెంటర్ని కూడా శాసించేలాగా ఆయన మారటం అనేది కూడా
మామూలు విషయం కాదు. అయితే మనం చూసుకుంటే దాదాపు సినీ రంగం ఓన్లీ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాతనే సినీ రంగం, తెలుగు సినీ రంగం మాత్రం స్టార్ట్ అవ్వలేదు. గతంలో కూడా ఆయన రాకముందు కూడా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల చరిత్ర ఉన్నా సరే ఇప్పటికీ మనకు కనిపించేది, మనకు వినిపించేది మాత్రం అన్న ఎన్టీఆర్ గారి చరిత్ర మాత్రం మనం చూస్తూ వస్తుంటాం. ఎందుకంటే ఆయన వేసినటువంటి పౌరాణిక పాత్రలు కావచ్చు, కృష్ణుడి పాత్రలు కావచ్చు, డ్యూయల్ రోల్ కావచ్చు, త్రిబుల్ రోల్ కావచ్చు, ఇలా ఎన్నో రకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు. ఆయన చేసినటువంటి ఘనత ఇంకెవరన్నా సరే చేయబోతున్నారా లేదా చేయగలరా అంటే ఎవరో లేరు, రారండి. ఎందుకంటే ఆయన బడిపంతుల సినిమా తీసుకోండి, లేదా సావిత్రి గారికి బ్రదర్గా చేసిన, అన్నా చెల్లెలుగా చేశారు సత్యపాత రక్త సంబంధం సినిమా, అద్భుతమైన సినిమా అది. క్లైమాక్స్లో చనిపోతాడు. ఇట్లాంటి పాత్రలు మీరు చిరంజీవుల సినిమాలో గుడ్డివాడుగా చేయటం కానీ అన్నీ రిస్క్లే చేశాడు ఆయన. ఇప్పుడు నటుడిగా పేరు రావాలని తపంతో చేసిన పాత్రలు ఇవన్నీ. ఎందుకంటే పాత్రలే సందేశాత్మక. వరకట్నం సినిమా కానీ, ఉమ్మడి కుటుంబం సినిమా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండాలంటే ఉమ్మడి కుటుంబం సినిమా, వరకట్నం సినిమా అంటే సందేశం. దొంగ బాబాలను నమ్మకూడదంటే కోడలిద్దని కాపురం 200 సినిమా అనుకుంటుంది. అందులో కైకాల సత్యనారాయణ గారు పుట్టపతి సాయిబాబాని పోలిన జుట్టు పెట్టుకుని అదే విగ్గు పెట్టుకుని చేసేట దులిపితే పేర్లు పడుతూ ఉంటాయి. ఇలాంటి పాత్రలు కూడా ఒక కథం చెప్పాలంటే భయపడతారు. ఇప్పుడు ఒక పేరున్న బాబాని పోలినట్టుగా చేస్తే ఇబ్బందికరమని అనుకుంటూ ఉంటారు. అని అట్లా ఫీల్ అవ్వాల. సినిమాని సినిమాగానే చేసుకుంటూ వెళ్ళిపోయాడైనా. అలాగే దొంగ బాబాల బండారం కూడా బయటపడుతూ వచ్చింది. మరి ఆ తర్వాత బడిపందులు, ఎప్పుడో వచ్చిన బడిపందులకిను, ఆ తర్వాత వచ్చిన వేటగాడు, ఆ తర్వాత వచ్చిన అడవి రాముడు, ఆ తర్వాత వచ్చిన యుగపురుషుడు, ఇది సినిమాలు చూసి సర్దార్ పాపారాయుడు, ఈ సినిమాలు చూసుకుంటే మరి అంతా ఎప్పుడు బడిపంతులు, ఎప్పుడు వేటగాడు. మరి ఆ డ్యాన్స్ మూమెంట్స్ శ్రీదేవితో, తనకి మనవరాలుగా చేసిన శ్రీదేవితోనే హీరోయిన్గా మళ్ళీ పెట్టుకుని చేయటం అంటే మాటలు కాదు కదా. అవును అవును. అయితే ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే అన్న ఎన్టీఆర్ గారి గురించి 60వ దశకం దాటిన తర్వాత కూడా సూపర్ డూపర్ హిట్లు కొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. సో దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు హీరోలు కూడా చాలామంది ఇప్పుడు అది మళ్ళీ ఆ వారసత్వం బాలయ్యబాబుకి వచ్చింది అనుకోవాలి. 60 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఆ స్టార్ట్ ఆయన ఏంటంటే రాజకీయాలకు వెళ్ళిపోయి ప్రజలకు సేవ చేద్దాం అనుకున్నారు. ఇన్నాళ్ళు ప్రజలు ఆదరించారు కాబట్టే నేను ప్రజలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చారు. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ప్రజాప్రతినిధిగా ఉంటూ కూడా మరి తండ్రిని మించిన తనయుడిలాగా ఆయన సినిమాలు సక్సెస్ఫుల్తో ఈ 65 ఏళ్ల వయసులో కూడా సక్సెస్ఫుల్గా ఆయన హీరోగా కొనసాగుతున్నారు. ఇది కూడా చిన్న విషయం కూడా కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయ నాయకుడిగా అది ఒక శకం అండి. సినిమా నటుడిగా ఒక శకం, రాజకీయ నాయకుడిగా ఒక శకం. ఆయన ఈ జీవితాన్ని దశల వారీగా చూడాల్సి వస్తుంది మనకి. ఎందుకంటే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కానీ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి సక్సెస్ అవ్వటం. ఇప్పుడు తమిళనాడులో ఎంజీఆర్లో వాళ్ళు అందరూ అది ఏడీఎంకే తట్టం ఇచ్చారు. అదిగాక అక్కడ ఉన్నటువంటి ఒక 2-3 పార్టీలు స్థాపించడం జరిగింది. దాంట్లో వాళ్ళకి పోటీ పోటీ చేసుకున్నారు. ఇక్కడ అట్ట కాదు కదా. తెలుగుదేశం పార్టీని స్థాపించడం 45 ఏళ్ళుగా, అసలు 40 పైచీలకు అంటే 82లోపు 42 ఏళ్ళుగా ఒక పార్టీని కంటిన్యూ చేయడం అనేది, ఆ లెగసీని మళ్ళీ బాబు గారి రూపంలో, చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఆ పార్టీని బతికించడం అనేది కూడా మామూలు విషయం కాదు. ఎందుకంటే పార్టీ ఉండాలి, పార్టీ శాశ్వతం, అన్నగారు స్థాపించిన పార్టీ ఉండాలనే ఉద్దేశంతోనే ఏ పరిణామం జరిగినా కానీ పార్టీకి నిలబడిపోయింది. అదే వేరే వాళ్ళ చేతిలో పార్టీ ఉండుంటే ఇవాళ ఈ పార్టీ ఉండేది కాదు. అది అయితే అదిగాక సంక్షేమానికి పెట్టింది పేరు అన్నటువంటి ఒక అన్న ఎన్టీఆర్ గారు అప్పట్లో ప్రజలకి ఏదైనా సరే ఆపద వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఉప్పర్లు వచ్చినప్పుడు కానీ జోలో పెట్టుకొని వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసిన అమౌంట్తో మళ్ళీ వాళ్ళకి ఉన్నటువంటి ఒక అవసరాలు తీర్చడంలో, అదే సినీ రంగాన్ని మొత్తాన్ని కూడా కట్టుకొని ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద స్టార్స్ కూడా వెళ్ళి జోలో పెట్టుకొని అడగడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే దీని తర్వాత ఆయన ప్రజల పట్ల ఎలాంటి ఆ యొక్క ప్రేమ అనురాగాలు ఉన్నాయని మన అందరికీ అర్థమైంది. ఇది ఒక ఎత్తు. అయితే సంక్షేమానికి సంబంధించి కిలో రూపాయి బియ్యం కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన రేషన్కి సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, ఇవన్నీ సంక్షేమం తీసుకొచ్చింది అన్న ఎన్టీఆర్ గారు. అయితే నిన్న మొన్న వచ్చిన కొన్ని కొత్త పార్టీలు సంక్షేమాన్ని మేమే తీసుకొచ్చామని చెప్పుకోవడంలో, సో నిజంగా ఇవి చూస్తే ఏమనుకుంటారు? ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారు బతుకుంటే ఇప్పుడు ఎలా ఉండేదంటారు? అంటే ఆయన పెట్టిన పథకాలు ఇన్స్పైర్ అయ్యి చేశారండి. వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసినవి కాదు, ఆయన పెట్టినవే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా రూపాయి జీతమే తీసుకున్నారు ఆయన. తర్వాత అంటే ప్రజలకు ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో వచ్చి ఆ పార్టీ పెట్టి, ఎందుకంటే పార్టీలో 82 నుంచి ఆయన స్పీచ్ల కోసం వెళ్ళిన వాళ్ళలో ఉండేవాడిని నేను. ఆ తర్వాత ఈ జర్నలిస్ట్గా ఆయన స్పీచ్లు రాశారు. గన్నవరం మీటింగ్ కానీ, కైకలూరులో ఉప ఎన్నిక జరిగినప్పుడు కైకలూరు స్పీచ్, కలిగిన స్పీచ్, ఆయన స్టేజ్ మీద మాట్లాడుతుంటే పక్కన కూర్చొని రాసేవాడు నేను. అంటే ఎన్టీఆర్ గారి స్పీచ్ రాస్తుంటే ఒక ఆనందం ఉండేది. ఎందుకంటే అద్భుతమైన పంచ్ డైలాగులు, అద్భుతంగా ఉండేది వర్డింగ్ అంతా. అప్పట్లో మనకి టెక్నాలజీ లేదు, ఫోన్తో వార్త చెప్పడమే, పాయింట్స్ రాసుకోవడం, ఫోన్లో ఇది ఇట్లా మాట్లాడారు ఎన్టీ రామారావు గారు చెప్పడమే, అలా జరిగేది. నిజంగా అదృష్టం దక్కింది నాకు. అక్కినేని నాగేశ్వరరావు గారిని డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేయగలిగాను. రామారావు గారిని సినిమాలో నేను చేసే అవకాశం కనిపించలా.
రాజకీయ నాయకుడి ప్రసంగాలు దూరం నుంచి కూర్చొని రాసే పరిస్థితి వచ్చింది. గన్నవరంలో ఆయన వ్యాన్ మేయించి ప్రసంగిస్తుంటే ఆ జనంలో నిలబడి రాసుకుంటూ పాయింట్లు చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. అంటే అలాంటి పాయింట్లు వచ్చేవి ఆయనకి. అదండి. అయితే మనం చూసాం గతంలో శత జయంతి ఉత్సవాలలో కూడా మీరు చాలామంది ఇంటర్వ్యూలు చేసుకుంటూ వచ్చారు. కొంత పాయింట్లు కూడా మీకు వచ్చాయని చెప్పేసి అంటున్నారు. సో మీకు మనసుకు హద్దుకున్నటువంటి ఒక సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అన్న ఎన్టీఆర్ గురించి? అద్భుతమైంది. ఎందుకంటే అసలు ఆ ఇంటర్వ్యూలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఏదో కనెక్షన్లో జన్మల బంధం ఉంటే తప్ప మనం రాయలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన అర్ధరాత్రి పూట 2ంటికి లేచిపోయి అడుగు తిరుగుతూ ఉంటా చుట్ట కాల్చుకుంటూ ఆ స్క్రిప్టులు కూడా అద్భుతమైన స్క్రిప్టులు అంట. ఆయన రైటింగ్ పక్కన మార్చుకోవడం కానీ స్క్రిప్ట్ వర్క్ మీద ఉండేవాడు ఆయన. పైగా తెల్లవారుజామునే లేచి 3 గంటలకి వాళ్ళ పిల్లల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ బయట వాళ్ళని చేసినప్పుడు కానీ ఆయన క్రమశిక్షణ కానీ సెట్కి టైంకి వెళ్ళిపోవటం కానీ చలిని లెక్క చేయకుండా కాశ్మీర్ ఊటీ లాంటి పరిస్థితి ప్రదేశాల్లో షూటింగ్ చేసినప్పుడు కూడా ఆయన వెళ్ళిపోయి ముందు ఉండటం కానీ లతగారు చెప్పారు ఇంటర్వ్యూలో. మేము ఇంత శృంగారరాముడు సినిమా షూటింగ్ మేము అక్కడికి వెళ్ళాము, ఆయన పొద్దున్న చలిలో కూడా వచ్చేసి రెడీ అయిపోయి కూర్చున్నారని. ఇంత క్రమశిక్షణ ఎవరికి ఉంటుంది చెప్పండి? ఈ రోజులో ఎవరికైనా ఉంటుందా? ఉండదు. ఆ క్రమశిక్షణ అనేది ఆయన మొదటి నుంచి కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్. పైగా ఆయన వెనకాల ఆయన చేదోడు ఓదోడికి వైఫ్ కూడా బసవతారకం గారు కూడా మామూలు వ్యక్తి కాదనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రతిదీ భార్య గారి సలహా తీసుకునే ఆయన చేసేవాళ్ళు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఉద్యోగం వదిలిపెట్టి నేను సినిమా ఫీల్డ్కి వెళ్తా అన్నప్పుడు కూడా వెన్నంటి ఉండి సాధారణంగా ఏ భార్య అయినా ఏమంటారంటే మనకి ఎందుకండి ఉద్యోగం ఉంది చక్కగా హ్యాపీగా ఉంటున్నాం కదా ఎందుకు వద్దంటారు, వారిస్తారు. సినిమా ఫీల్డ్ మనకు వద్దంటారు. అలా కాకుండా ఆయన ఏం చేసినా దాన్ని ఎంకరేజ్ చేస్తూ పార్టీ పెట్టినప్పుడు కానీ అంత ముందు కానీ చేదోడు వాదోడుగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. మరి పిల్లల పేర్లు కూడా కూతుళ్ళందరికీ ఈశ్వరి వచ్చేట్టుగాను మరి కొడుకులకి అందరికీ ఏమో కృష్ణ అని వచ్చేట్టుగాను పేర్లు పెట్టడం కూడా ఇది కాగదాళ్యం అనుకోవడానికి లేదు. అదేగాక మీరు ఇన్ని చెప్తున్నప్పుడు కూడా ఇంకొక విషయం ఏంటంటే అన్న ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఛానల్లో కూడా చాలా రకాలైనటువంటి యొక్క వీడియోస్ కానీ ఇవన్నీ చేస్తూ వచ్చారు. సో అక్కడ కూడా మీకు చాలా మంచి అనుభూతులు అయితే వచ్చుంటాయి. సో అలాంటి సందర్భాల్లో మీరు ఎన్టీఆర్ గారి గురించి కొత్తగా తెలుసుకున్నటువంటి పాయింట్ ఏమైనా ఉందంటే ఏం చెప్తారు? కొత్తగా నాకు ఏంటంటే మోహన్ కృష్ణ గారిని మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు పీతాంబరం గారని ఎన్టీఆర్ గారు పర్సనల్ మేకప్ మ్యాన్ ఉండేవాళ్ళు. ఆయన ఈ ఇంటికి వచ్చి మేకప్ చేసేవాళ్ళట. పీతాంబరం గారు పి వాసు గారు వాళ్ళ డైరెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు పీతాంబరం గారు ఈయన పర్సనల్ మేకప్ మ్యాన్. ఇంటికి వచ్చి మేకప్ చేసేవాళ్ళట. కానీ ఆ పీతాంబరం గారు గురువు గారు హరిబాబు గారు అని మేకప్ మ్యాన్. ఆయన హరిబాబు అంటే ఒకప్పుడు దేవుడితో సమానంగా చూసేవాళ్ళట. అందరూ ఆర్టిస్ట్ అంతా క్యూ కట్టేవాళ్ళట. అలా అంటే హరిబాబు గారితో ముందు మేకప్ వేయించుకోవాలని ఈయన వెళ్ళిపోయి ముందు తెల్లవారుజామున వెళ్ళిపోయి ఆయన గుమ్మం ముందు పొడికినేవాళ్ళట. అది నాకు అద్భుతం అనిపించింది. ఒక నటుడు నేను నటుడిని నాకు ఇది పేరు వచ్చింది అనుకోకుండా అంటే టెక్నీషియన్స్ని గౌరవించేవాళ్ళట. అదిగాక నేను కూడా పలు పాత ఇంటర్వ్యూల్లో కూడా చూసినప్పుడు ఆయన మేకప్ వేసుకున్న తర్వాత మళ్ళీ కాళ్ళకి మొక్కేవాళ్ళని చెప్పేసి ఆయన కాళ్ళకి మొక్కేవాళ్ళట. మేకప్ సినిమాలో కూడా చూపించారు, మన బయోపిక్లో కూడా చూపించారు. ఇప్పుడు పీతాంబరం గారు కూడా ఆయన శ్రీకృష్ణ వేషం వేసిన తర్వాత ఆయన కాళ్ళకి మొక్కేవాళ్ళట. వీళ్ళు 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ని చాలా గౌరవించేవాళ్ళని చెప్తున్నారు. ఇప్పుడు మోహన్ కృష్ణ గారు చెప్పినప్పుడు కూడా టెక్నీషియన్స్ అందరినీ పైగా టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్చుకునేవాళ్ళట. ఇప్పుడు కేవీ రెడ్డి గారి నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకున్నారట ఆయన. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ మీద పట్టు ఉండాలి మనకి. కేవలం నేను నటుడినే కాదు, 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి, పట్టు ఉండాలి. ఆ లైటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మొత్తం 24 క్రాఫ్ట్స్ మీద కూడా ఆయన గ్రిప్ ఉండేదట. అది అద్భుతం కదా. ఇప్పుడు ఆయన నిరంతరం కళ కోసమే తప్పించారండి, తర్వాత ప్రజల కోసం తెప్పించారు. ఈ 2 విషయాలు మనం గమనించాలి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ తరంలోకి సంబంధించినటువంటి నటీనటులు ఎవరుతున్నారో వీళ్ళందరితో మీరు ఇంటర్వ్యూలు చేశారు, మాట్లాడారు, చేశారు. అదే మీరు ఇందాక అన్నట్టుగా అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. కానీ నాకు పర్సనల్గా అనిపిస్తున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఆయన మాట్లాడే భాష కావచ్చు, మాటలు కావచ్చు, నిజం కారణ జన్ముడేమో అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మాట్లాడే మాటలు మిగతా వారిలాగా ఉండకుండా చెప్పండి బ్రదర్ అనే పండం కావచ్చు, గ్రాంధికంలో ఆయన మాట్లాడే మాటలు కావచ్చు. సో దీన్ని ఎలా చూడాలంటే ప్రతి ఒక్కరిని గౌరవించేవాళ్ళట. అవును, అందరినీ సంబోధన అంతా పెద్ద ఆయన అంటూ ఉండేవాళ్ళ సినిమాల్లో ఆయన్ని. కానీ ఆయన వేరే వాళ్ళు పిలిచినా కానీ అంత గౌరవంగా, చిన్నవాళ్ళైనా కానీ గౌరవంగా హర్ట్ కాకుండా మాట్లాడేవాళ్ళట. అలాగే యోగ నిద్రలో ఉండేవాళ్ళట. చాలామంది చెప్పారు ఇది. ఆయన కాసేపు టైం దొరికితే సెట్లో షార్ట్ గ్యాప్ దొరికితే ఇలా కునికేస్తే అది యోగ నిద్ర. చిన్న కునుకు అనేది చాలా టైంతో సమానం అనమాట. 6 గంటల నిద్రతో సమానం చిన్న కునుకు అనేది. అట్లాంటి యోగ నిద్రలు ఉండటం వల్ల ఫేస్లో కూడా గ్లో ఉండేది. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో అంతటి అందగాడు ఇంకొకటి నటుడు రారండి. అంత అందం ఉన్న వ్యక్తి రారు.
మోహన్ కృష్ణ గారు కూడా అదే చెప్పారు. కెమెరా ఏటు పక్క పెట్టినా కానీ అందంగా కనిపించేవాళ్ళట ఆయన. ఈ విషయాన్ని నాగేశ్వర గారు కూడా చెప్పారు నాతో. ఆయనకన్నా నేను అందగాడిని కాదు, నాకన్నా హైటు, నాకన్నా అందగాడు, నాకన్నా బాగా చేయగలడు, ఏ పాత్రైనా అవగల చేయగలడు అనే మాట నాగేశ్వర గారు నా దగ్గర అన్నారు. ఆ విషయం నాగేశ్వర గారు ఒప్పుకున్నారు. అందువల్ల నన్ను నేను మలుచుకునేవాడిని. నేను ఆయనతో సమానంగా ఎదగాలంటే నేను ఎలా మలుచుకోవాలో నేను కష్టపడేవాడిని. ఆ విధంగా ఆయనకి పాత్రలు దొరికి నేను వెళ్లకుండా నా జానర్లో నేను వెళ్ళేవాడిని అంటూ చెప్పుకొచ్చాను నాగేశ్వర గారు కూడా. కాబట్టే ఇంతటి దిగ్గజాలుగా మనం చెప్పొచ్చు వాళ్ళని. అయితే 29వ వర్ధంతి మనం ఈరోజు చూస్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలో తెలుగువాడు అంటే వీళ్ళు పలాని నందమూరి వంశానికి చెందిన వారని కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావచ్చు, లేదా ఇతర సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క తెలుగువాడు కోరుకుంటుండేది అంటే భారతరత్న రావాలి అని చెప్పి. సో భారతరత్న గురించి అన్న ఎన్టీఆర్ గారికి రావడానికి గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా భారతరత్న వచ్చి తీరుతుందండి. కాకపోతే ఒక సంవత్సరం అటు ఇటు కావచ్చు. ఎందుకంటే కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కూడా నేను ఇవ్వలేదనుకుంటున్నా. ఆల్రెడీ మనం వచ్చినట్టుగానే భావించాలి. ఎందుకంటే భారతరత్న నేను అనుకోవడం త్వరలోనే భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఎందుకంటే ఆయనకన్నా నిజంగా ఆయనకి ఎప్పుడో రావాలి, ఆయనకన్నా ఇంకా వెనక ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేసారు. కొన్ని సాంకేతిక కారణాల వల్లే అది జరగలేదు, కానీ వేరే ఏమీ కాదు. దానికి సంబంధించి కూడా ఈ త్వరలోనే నేను అనుకోవడం భారతరత్న ఇచ్చి తీరుతారు. ఆయనకి ఇవ్వకుండా భారతరత్న ఎవరికి ఎవరు ఇచ్చినా అది అంత సమంజసం కాదు కూడా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అతి తొందరలో భారతరత్న అన్న ఎన్టీఆర్ గారు రావాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.